ఆదివారం అమావాస్య. ఈ రోజు గురించి చాలామంది సాధకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా పూజ చేస్తే మీరు కోటీశ్వరులు అవుతారు, ఇలా చేస్తే మీకు శత్రునాశనం ఒక్క రోజులో జరిగిపోతుంది. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రంగా ఈ లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు ఇటువంటి వాటి మీద ఎవరికైనా చెడు తగిలితే కనుక దాన్ని తొలగించేవి, ఇటువంటి దాన్ని ఆచరించడం వల్ల ఇది వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రీ గురుభ్యో నమః. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. ఆదివారం అమావాస్య. ఈ రోజు గురించి చాలామంది సాధకులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు గురించి చాలామంది చెప్పడానికి ఎదురు చూస్తూ ఉంటారు. వాస్తవంగా ఆదివారం అమావాస్య అనేది సాధకులకు ప్రత్యేకమైన రోజు. రోజువారీ చేసే సాధన కన్నా తీవ్రతరమైన సాధన చేయడానికి, ఎక్కువ స్థాయిలో ఫలితాన్ని పొందడానికి ఈ అమావాస్య సహకరిస్తుంది. సాధారణంగా రోజువారీ పూజలు చేసుకునేటువంటి వారిలో ప్రత్యేకమైన మార్పునే ఉండకపోవచ్చు. సాధనా మార్గంలో ఉండి అందున తామస విధులు ఆచరించేటువంటి వారికి ఈరోజు చాలా గొప్పది. దీని గురించి చాలామంది ఈ ఆదివారం అమావాస్య రోజున ఇలా పూజ చేస్తే మీరు కోటీశ్వరులు అవుతారు, ఇలా చేస్తే మీకు శత్రునాశనం ఒక్క రోజులో జరిగిపోతుంది, ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటారు. మనం సహజంగా చూస్తూ ఉంటాం, చూసి నవ్వుకుంటూ ఉంటాం. వాస్తవంగా ఆదివారం అమావాస్య అనేది ఎవరైతే తామస విధుల్లో ఉంటారో వాళ్ళకి ఎందుకు ప్రత్యేకం అంటే గుర్తుపెట్టుకోండి, అమావాస్య తిథి సూర్యోదయానికి ఉన్నా కూడా ఆదివారం అమావాస్యనే చెప్తారు. ఎప్పుడైతే సూర్యాస్తమనానికి ఉండి రాత్రి భాగంలో అంటే సుమారు 9 నుంచి 12 గంటల మధ్యలో ఉంటుందో తామస విధులు చేసేటువంటి వారు ఆ సమయంలో చేస్తారు కాబట్టి వాళ్ళకది ప్రత్యేకం అన్నమాట. వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఆదివారం అమావాస్య వచ్చింది, మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళిపోయింది. వాస్తవంగా ఆదివారం అమావాస్య అనేది ఒక పర్వం. శనివారం రాత్రికి అమావాస్య ఉంటుంది. అమావాస్య పర్వంగా ముందు రోజు రాత్రి చేసుకుందుకే పనిచేస్తుంది తప్ప ఆదివారం అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకు అయిపోతే ఆ రోజు రాత్రి చేసిన పెద్ద ఫలితం ఉండదు. ఎందుకంటే అమావాస్య తిథి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం జరుగుతోందంటే ముందు రోజు రాత్రి అంటే శనివారం రాత్రి అమావాస్య తిథిని పురస్కరించుకొని చేసినట్టుగా ఉంటుంది. లేదా మరుసటి రోజు ఆదివారం అమావాస్య మధ్యాహ్నం 12 దాకా ఉంది కదా, ఆ రోజు రాత్రి చేస్తే కనుక రాత్రిని పురస్కరించుకుని చేసింది అంటే ఆదివారాన్ని పురస్కరించుకుని చేసిన దాని కిందే పరిగణలోకి వస్తుంది తప్ప ఆదివారం అమావాస్య కింద రాదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఆదివారం అమావాస్య రాత్రి భాగంలో కూడా ఉంది. సుమారు 1 గంట చిల్లర దాకా ఉంది. అంటే రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు తామసమైన సాధనలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమావాస్య బాగా ఉపయోగపడుతుంది. అందులో తామస విధులు అంటే దశమహావిద్యలు, తీవ్రతరమైన వేగం కలిగినటువంటి విద్యలు, షట్కర్మలకి ఉపయోగపడేటువంటి విద్యలు, ఇవన్నీ కూడా ఆదివారం అమావాస్య రోజున రాత్రి భాగంలో చేస్తారు. ఉదయ భాగంలో శ్రౌత ధర్మాన్ని పాటించేవారు అంటే సాధారణంగా రోజువారీ ఉదయాన్నే లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని లేకపోతే దేవతార్చన దగ్గర దీపారాధన నిత్య పూజ చేసుకునే వాళ్ళకి ఇది పెద్ద ప్రత్యేకమైన రోజేం కాదు. ఆదివారం అమావాస్య రోజున ఉదయ భాగంలో లక్ష్మీ పూజ చేసుకోవచ్చు గృహంలో. చాలామంది అమావాస్యని పర్వం కింద భావిస్తారు. కేవలం ఆదివారం అమావాస్యే కాదు, ఏ అమావాస్య అయినా. అందున ఆదివారం రోజున అమావాస్య వస్తే కనుక లక్ష్మీదేవికి ప్రీతిపాత్రంగా ఈ లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు ఇటువంటి వాటి మీద లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేస్తారు. అమావాస్య రోజున కలశ స్థాపన ఎవరూ కూడా చేయరు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఆదివారం అమావాస్య రోజున కలశ స్థాపన చేసి లక్ష్మీ పూజ చేయమని చెప్తారు. వాస్తవంగా సద్యస్కాలంలో అమావాస్య రోజున ఉదయ భాగంలో కలశ స్థాపనలో పనికిరావు. గృహంలో మంగళప్రదమైనటువంటి వాతావరణాన్ని కోరుకునేటువంటి వారు తామస విధులు కానీ తామస విద్యలు కానీ గృహమందు ఆచరించరు. గురువుగారి యొక్క అనుమతి, గురువు ద్వారా మంత్రగ్రహణ, దాన్ని ఎలా ఆచరించాలో సక్రమంగా అలా ఆచరించేటువంటి వారు ఇంటి పట్టున ఓ గదిలో కూర్చొని చేసుకునేవారు ఉంటారు. అలా కాకుండా ఏదో ఒక పర్వాన్ని దృష్టిలో పెట్టుకుని పూజ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఈ కలశ స్థాపనలు అవి పనికిరావన్నమాట. ఆదివారం అమావాస్య రోజున లక్ష్మీ పూజ సాధారణంగానే ఆచరించాలి. మన దగ్గర లక్ష్మీదేవి రూపు ఉన్నా, లక్ష్మీదేవిది చిన్న ప్రతిమ ఉన్నా వాటి మీద లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేసి మధుర పదార్థాన్ని నివేదన చెయ్యాలి. అంటే గుడాన్నం అంటాం కదా మనం, బెల్లం అన్నం, పాయాసం. అది మనం ఎవరైతే ఈ పూజా కైంకర్యాలు చేస్తున్నారో వాళ్ళు వ్యక్తిగతంగా వండి అమ్మవారికి నివేదన చేస్తారు. ఇది ప్రత్యేకంగా లక్ష్మీ పూజ అనేది స్త్రీలకు ప్రాధాన్యత కలిగింది. అవకాశం ఉన్నటువంటి వారు చక్కగా
లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఇంట్లో. దానివల్ల మంగళప్రదమైన ఫలితాలొస్తాయి. మనం దేనిని ఎంతవరకు ఆచరించాలో అంతవరకు ఆచరిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనిషికి హార్ట్ బీట్ అని ఉంటుంది 120/80. దాన్ని 180కి ఇంక్రీజ్ అయిందనుకోండి, అదొక రకమైన రోగం అనమాట. అదేం ఉపయోగం కాదు. 120 ఉండాల్సింది 180కి వెళ్ళిపోయిందంటే వాళ్ళు రోగంలో ఉన్నట్టు. అలాగే దేనినైనా ఎంతవరకు ఆచరించాలో, ఎంతవరకు ప్రేరణ చేయాలో అంతవరకే చేయాలి. అది స్థాయిని దాటిపోయి ఇంకా మనం రకరకాలుగా చేసేసామనుకోండి, వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పేసి, దానివల్ల ఉపయోగం కన్నా నష్టం ఉంటుంది. కాబట్టి చక్కగా ఆదివారం అమావాస్య పర్వాన్ని పురస్కరించుకుని, దీన్ని నేను పర్వం అనే ఉదహరిస్తాను. ఎందుకంటే ఆదివారం అమావాస్య చాలా మంచి రోజు. ఎవరికి? సాధకులకి. తామస విధులు ఆచరించేటువంటి వారి కోసం ఈ ఆదివారం అమావాస్య ఇంకా ప్రత్యేకమైంది. ఎందుకంటే రాత్రి భాగంలో అమావాస్య ఉంది కాబట్టి. సూర్యాస్తమనం తర్వాత బదనికలు సేకరించేవారు కూడా చక్కగా ఈ ఆదివారం అమావాస్యని పురస్కరించుకుని ఉదయ భాగం నుంచి ఏమీ తినరు వాళ్ళు. ద్రవ పదార్థాలు తీసుకుంటారు. పాలు, పళ్ళ రసాలు ఇటువంటివి. సూర్యాస్తమనం అయిన తర్వాత నేను గతంలో బదనిక గ్రహణ చేయడానికి కొన్ని మంత్రాలు కూడా చెప్పాను ఇదే సామాజిక మాధ్యమంలో. వాటిని పరిశీలించండి ఒకసారి. ఆ రకంగా గ్రహిస్తారన్నమాట. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి, నాకు మా పొలం దగ్గరికి వెళ్తే నాకు వేప చెట్టు మీద నేరేడు చెట్టు కనిపించిందండి, అంచేతను కూడా నేరేడు చెట్టుని వెరక్కొట్టుకొస్తాను, అది బదనిక అవుతుంది కదా అనుకుంటారు. దానిని ఎలా తీయాలో అలా తీస్తేనే అది పనిచేస్తుంది. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా తీస్తే పనికిరాదు. అది తీయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రొసీజర్, ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారమే బదనికని గ్రహించాలి. బదనికలు అయితే ఉదయ భాగంలో బ్రాహ్మీ లగాయతు సూర్యోదయం అయిన తర్వాత ఓ 2 ముహూర్త కాలాల్లో గ్రహించుకోవచ్చు. ఉదయం 6:30కి సూర్యోదయం అయిందనుకోండి, 8:30 లోపల గ్రహించుకోవచ్చు ఉదయ భాగంలో బ్రాహ్మీ లగాయతు. ఇక సూర్యాస్తమనం అయిన తర్వాత రాత్రి భాగంలో తిథి ప్రాధాన్యం కదా, అమావాస్య తిథి రాత్రి దాకా ఉంది, 1:30 దాకా, 1:28 అనుకోండి. అందుచేతను సూర్యాస్తమనం అయిన తర్వాత ఉన్న సమయం అంతా కూడా విలువైంది కాబట్టి ఆ సమయంలో చక్కగా గ్రహించే ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా ఎలాగా చెప్పే పద్ధతి ప్రకారం దాన్ని ఎలా గ్రహించాలో గతంలో కూడా నేను వివరంగా చెప్పాను. ఒకసారి మీకు సందేహం ఉంటే దాన్ని కూడా చూడండి. బదనికల వివరణ, బదనిక సంగ్రహణ ఎలా చేయాలనేది దాంట్లో ఉంటుంది. ఇలా బదనికలు గ్రహించేటువంటి వారికి దీన్ని పర్వం కింద చెబుతారు. తామస విధుల్లో ఉన్నటువంటి వారు ఆదివారం అమావాస్య రోజున సూర్యాస్తమనం తర్వాత హవనాదులు ఆచరించుకోవచ్చు. ఇప్పుడు అంగిరసు అని అమ్మవారు ప్రత్యంగిరాదేవి, ఆవిడకి సంబంధించినటువంటి హవనాలు చాలామంది చేస్తూ ఉంటారు. ఈ హవనాలు కూడా ఆదివారం అమావాస్య రోజున సూర్యాస్తమనం తర్వాత ఆచరించడం మిగుల ఉత్తమం. అది ఎప్పుడూ కూడా ఉత్తమమైనటువంటి హవనమే. కానీ ఆ సమయంలో ఆచరించడం మరింత ప్రాధాన్యతని, పటుత్వాన్ని కలగజేస్తూ ఉంటుంది. సూర్యాస్తమనం తర్వాత మహావిద్యాక్రమాలలో ఏ తిథినైనా హవనం చేయొచ్చు. కానీ హవనం చేసేటువంటి వారు, సూర్యాస్తమనం తర్వాత మంత్రప్రేరణ చేసేటువంటి వారు ఉదయ భాగం నుంచి ఘన పదార్థాలు స్వీకరించకూడదు. ద్రవ పదార్థాలు స్వీకరిస్తూ సూర్యాస్తమనం తర్వాత స్నానం చేసి చక్కగా వారి వారి విధులు ఆచరించుకోవచ్చు. ఇంకా దేనికి ప్రత్యేకమండి ఆదివారం అమావాస్య అంటే, శాబరీ విధులు ప్రారంభం చేసేటువంటి వాళ్ళు, శాబరీ విధులు ఆచరించేటువంటి వారు, వీరికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఇది. శాబరి కొన్ని మంత్రాలు అంటే సుమారుగా శాబరిలో చెప్పబడిన మంత్రాలు ఒక 100 ఉన్నాయి అనుకోండి, అందులో 60-70 దాకా వ్యక్తిగతంగా ప్రేరణ చేసుకోవచ్చు. గురువుకు నమస్కరించి లేదా గురుస్వరూపంగా శివుడికి నమస్కరించి ఈ విధిని ప్రారంభం చేసుకోవచ్చు. అలాగని అన్ని మంత్రాలు కూడా, శాబరిలో అన్ని మంత్రాలు కూడా గురువు లేకుండా చేయొచ్చని నేను చెప్పట్లేదు. 30% ఉంటాయి. అవి ఇంద్రజాల విద్యలు లేదా వాక్ పటిమను వృద్ధి చేసేవి. అలాగే స్ఫురణ, త్రికాల జ్ఞానం, వీటికి సంబంధించినవి వ్యక్తిగతంగా ప్రేరణ చేయడానికి ఉండదు. గురువుగారు వారు చదువుకున్నటువంటి పద్ధతి ప్రకారం వారు ఎలాగైతే ప్రేరణ చేశారో అవి తెలుసుకుంటూ గురువు యొక్క సహకారంలో మనం వాటిని ఆచరించాలి. ఎందుకంటే అవి చాలా పెద్ద పెద్ద విద్యలు కాబట్టి. దాంట్లో తేడా వస్తే వాటి వల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలు పొందుతారు. అందుచేతనే అది గురువు సహకారంతో చేయాలి. 70% శాబరీలు ఉంటాయి. ఈ చిన్న చిన్నవన్నీ దృష్టి దోషాలు తొలగించేవి, ఎవరికైనా చెడు తగిలితే కనుక దాన్ని తొలగించేవి, ఇటువంటి విధులు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగతంగా చేసుకోవచ్చు. దానికి కూడా ఉదయం లగాయతూ ఘన పదార్థాలు స్వీకరించకూడదు. సూర్యాస్తమనం అయిన తర్వాత చక్కగా స్నానం చేసి
సూర్యాస్తమనానికి పూర్వం స్నానం చేసిన, సూర్యాస్తమనం అయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఏకవీరాలయం, కేవలం శివలింగం మాత్రమే ఉండేటువంటి ఆలయాన్ని ఏకవీరాలయం అంటారు. అటువంటి ఏకవీరాలయానికి వెళ్ళి భూర్జపత్రం మీద వారు గ్రహించి ఆచరించదలిచినటువంటి ఏ మంత్రాన్నైతే వాళ్ళు ప్రేరణ చేయాలనుకుంటున్నారో శాబరి మంత్రాన్ని, దాన్ని దాడిమి కల్కం అంటే దానిమ్మ పుల్లతోటి అష్టగంధాలు అని చెప్పి గతంలో ఉదహరించాను. ఒకవేళ అవి దొరకకపోతే కనుక రక్తచందనం కానీ సాధారణమైన గంధమైనా పర్వాలేదు, దాంతో ఆ మంత్రాన్ని లేఖనం చేసి శివుడికి అభిషేకం చేసి శివుడి దగ్గర ఆ పత్రాన్ని పెట్టి, భూర్జపత్రం మీద మనం లిఖించిన మంత్రం ఉన్నది ఉంది కదా, అది శివుడి దగ్గర పెట్టి శివుడికి యథాశక్తి అష్టోత్తర శతాధికమైనటువంటి పుష్ప పూజ లేదా బిల్వ పూజ, దాన్ని బిలవార్చన లేదా పుష్పార్చన అంటారు, అది ఒసగాలి. తర్వాత ధూపదీప నైవేద్యాలు ఇవ్వాలి స్వామివారికి. ఇచ్చిన తర్వాత శివుడికి నమస్కారం చేసుకుని, నిన్నే గురువుగా భావించి ఈరోజు లగాయతు ఈ విధానం ప్రారంభం చేస్తున్నానని చెప్పేసి ఆ భూర్జపత్రాన్ని గ్రహించి కళ్ళకద్దుకుని చక్కగా అదే శివాలయంలో దక్షిణముఖంగా కూర్చుని లేదా పశ్చిమ ముఖంగా కూర్చుని సాధన ప్రారంభం చేయవచ్చు. ప్రతి శాబరి మంత్రానికి ఎలా చెయ్యాలి అనే ప్రత్యేకమైన విధానం ఉంటుంది, అన్నీ ఒక రకంగా ఉండవు. ఇప్పటిదాకా నేను చెప్పింది మనం ఒకవేళ మనకు తెలుసున్నటువంటి విధానాన్ని, గురువు అందుబాటులో లేక మనం దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారం అంతా సంపాదించాం, ఇప్పుడు కేవలం గురువు ఉపదేశం చేయడానికి లేరంటే ఈ సమయంలో శివుని గురువుగా భావించి మంత్ర ప్రేరణ చేయొచ్చు. కానీ విధులు శాబరిలో ఒక్కో మంత్రానికి ఒక్కో రకంగా ఉంటాయి. అందుచేతను మనం ఏ మంత్రాన్ని గ్రహిస్తున్నాం, మంత్రానికి సంబంధించిన లక్షణాలు, మంత్రానికి సంబంధించిన ఆచరణ విధులు ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే ప్రారంభం చెయ్యాలి. ఆ సూర్యాస్తమనం తర్వాత మనం పూజాధికాలు నిర్వర్తించిన తర్వాత జపం ప్రారంభం చేయడం మొదలు పెడతాం కదా, కనీసం 3 ముహూర్త కాలాలు అంటే 3 గంటలు సుమారుగా అనుకోండి. ప్రతిరోజు కూడా అదే ఏకవీరాలయానికి వెళ్ళి సాధారణ అభిషేకం చేస్తూ, ప్రతిరోజు ఈ భూర్జపత్రం పట్టుకెళ్ళి శివుడి దగ్గర పెట్టక్కర్లేదు, కానీ మనం ప్రతిరోజు సూర్యాస్తమనం తర్వాత వెళతాం కదా, ఆయన మీద కొంచెం నీళ్లు పోసి చక్కగా కూర్చుని అక్కడే సాధన నిర్వర్తించుకోవచ్చు. ఇలా కనీసంగా ఒక మండలం పాటు నిర్వర్తించాల్సి ఉంటుంది శాబరి విధుల్లో. ఇలా కాదండి, ఏకవీరాలయం అనేది మా గృహానికి చాలా దూరంగా ఉంది, నేను మీరు చెప్పారు కాబట్టి ఏదో పని కట్టుకుని ఏకవీరాలయానికి వెళ్ళాను వేరే ఊరిలో, అక్కడ నిర్వర్తించాను. రోజు రాత్రి వెళ్ళి అక్కడ కూర్చోవడానికి కుదరదు, అందుచేతను దానికి ఏదైనా ఇంకొక అవకాశం ఉందా అని ఆలోచించేవారు ఉంటారు. ఒక రోజున ఆదివారం అమావాస్య రోజున, రేపటి రోజు ఉంది కదా, అటువంటి పటుత్వం కలిగినటువంటి రోజున సూర్యాస్తమనం తర్వాత చక్కగా ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ఆచరించి ఆ భూర్జపత్రాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. తెచ్చుకుని మీ ఇంట్లో ఏదైనా చిన్నది ఒక 3 అంగుళాల ప్రమాణం కానీ 3 అంగుళాల లోపులో కానీ శివలింగం ఉంటే కనుక ఒక పాత్రలో ఈ భూర్జపత్రాన్ని మనం ఎలా చదువుతాం, ఇలా చదువుతాం కదా, అందుచేతను భూర్జపత్రం కూడా మన ముందు ఇలా ఉండాలన్నమాట. దాన్ని అటు ఇటు తిప్పి వేరేలా పెట్టకూడదు. అది ఒకవేళ శివలింగాన్ని మనం తీస్తే చదవడానికి వీలుగా ఉండేలా ఉండాలి ఆ అక్షరాలన్నీ కూడా. అలా మనం ముందు పెట్టుకుని దాని మీద శివలింగాన్ని పెట్టుకోవాలి. శివలింగం ఎప్పుడు కూడా ఉత్తరంగా చూస్తూ ఉంటుంది కదా, ఉత్తరంగా చూడడం అంటే ముఖం కాదు, పానవట్టం అన్నమాట. శివుడు ఏ ముఖంలో ఉన్నా అంటే మనం ఒకవేళ తూర్పుగా పెట్టినా పశ్చిమంగా పెట్టినా శివుణ్ణి ఉత్తరంగా మాత్రం పానవట్టం చూస్తూ ఉంటుంది. ఇక అది దృష్టిలో పెట్టుకుని శివుడికి మీరు ఆలయంలో ఏదైతే విధంగా పూజ చేయాలని చెప్పానో అదే విధంగా మీ గృహంలోనైనా సరే, దేవతార్చన ప్రదేశంలోనైనా సరే పూజ చేసేసుకున్న తర్వాత ఈ శాబరి మంత్రాలు కొన్ని కొన్ని దక్షిణ అభిముఖంగా కూర్చుని ఉంటాయి, పశ్చిమ అభిముఖంగా ఉంటాయి, కొన్ని మాత్రమే ఉత్తరంగా ఉంటాయి. ఏవైతే ధనవృద్ధిని మనకి కలగజేస్తాయో అవన్నీ కూడా ఉత్తరముఖంగా కూర్చుని చేయమంటారు. వాక్ సిద్ధి లేదా ధనం వృద్ధి చేసుకోవడం, తేజస్సును వృద్ధి చేసుకోవడం, కీర్తి గౌరవాలు ధనం వీటికి సంబంధించినవన్నీ ఉత్తరంగా కూర్చొని చేసుకుంటారు. అభిచారక కర్మలు, సృష్టి యొక్క లక్షణాన్ని మార్చేటువంటి విద్యలు లేదా కనికట్టు ఇటువంటివన్నీ కూడా దక్షిణము లేదా పశ్చిమంగా కూర్చొని చేయమంటారు. సౌకర్యానుసారంగా మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో, మీరు గురువుల దగ్గర కానీ అనుభవజ్ఞుల దగ్గర కానీ గ్రహించినటువంటి సారం ఏదైతే ఉంటుందో దానిని ఉద్దేశించి దానిని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా మీరు ఆచరించే ప్రయత్నం చేయండి. కానీ శాబరి విద్యల్లో మొట్టమొదట చెప్తున్నాను, పుస్తక జ్ఞానానికి మాత్రం వెళ్ళకండి. చాలామంది శాబరీల గురించి చాలా పుస్తకాలు రాశారు, నా దగ్గర కూడా చాలా అందుబాటులో ఉన్నాయి, నేను చదువుతూ ఉంటాను.
వాటి వల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు. అందులో ఒక 30% ఆ మంత్రానికి సంబంధించినవి ఉంటే కనుక 70% సొంత పెత్తనం ఉంటుంది. అది చదివామనుకోండి మనం, ఆ 70% ఏదైతే ఉందో దాన్ని ఆచరించడం వల్ల ఇది వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేతను ఎవరైనా గురువు ద్వారానే మనం మంత్ర లక్షణాలు, మంత్ర ప్రేరణ విధులు తెలుసుకున్న తర్వాత ఆచరించడం అనేది సర్వోత్తమం. ఆదివారం అమావాస్య మహాపర్వం కింద భావించాలి. ఇక గృహంలో ఉండేటువంటి సాధారణ రోజువారీ పూజలు చేసుకునేటువంటి వారు ఉదయ భాగంలో చక్కగా స్నానాదులు పూర్తి చేసుకున్న తర్వాత, స్నానం విషయానికొస్తే ఆదివారం అమావాస్య రోజున తల అంటుకోరనమాట. కేవలం తల మించి నీళ్ళే పోసుకుంటారు. స్నానం చేసేసి దేవతార్చన దగ్గర దీపారాధన చేసుకోవచ్చు. ఈ రోజున ఎవరైతే స్ఫోటకంతో బాధపడేవారు ఉంటారో అటువంటి వాళ్ళు ఎవరి సహకారంతోనైనా ఆ గుమ్మడి పండు ఎదురుకుండగా పెట్టుకుని దాని మీద చెయ్యి వేసి కరాళ వదనాయ విద్మహే జ్వాలా జిహ్వాయ ధీమహి తన్నో ఉగ్రాహ్ ప్రచోదయాత్. ఇది అంగిర గాయత్రి. దానితో అభిమంత్రణం చేయాలి ఆ గుమ్మడికాయని. ఒక ముహూర్త కాలాధికం. ఒక గంట సేపు సుమారుగా చేసిన తర్వాత ఎవరో ఒకళ్ళ సహకారంతో ఆ గుమ్మడి పండుని తల చుట్టూ సవ్యంగా 9 సార్లు, అపసవ్యంగా 9 సార్లు తిప్పిన తర్వాత మీ ముందు పెట్టేస్తే దానిని ఏదైనా ఒక చాకు లాంటిది తీసుకుని దాన్ని ఖండించి దాంట్లో ఉన్నటువంటి గింజలు తీసేసి దాంట్లో ఆవు నెయ్యి కానీ ఆవ నూనె కానీ రెండిట్లో ఏదైనా పర్వాలేదు దాంట్లో పోసి అఖండం ఒత్తులు అంటారు కదా, అటువంటివి దాంట్లో వేసి ఇంటి బయట ప్రహారీ ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రక్రియ అక్కడ చేసేసుకోవచ్చు. బయట కూర్చునే చేసుకోవచ్చు. ఈ దీపాలు కూడా బయట ఎక్కడైనా పెట్టేసేయచ్చు అవకాశం ఉన్నవాళ్ళు. అవకాశం లేదండి అంటే గృహంలో ఆచరించడం, ఈ దిష్టి తీసుకోవడం ఇక్కడ దాకా బాగానే ఉంటుంది కానీ ఇంట్లో దేవతార్చన దగ్గర గుమ్మడికాయ దీపాలు పెట్టడం అనేది అంత మంచి పని కాదు. ఏదైనా మీకు తెలుసున్న దేవాలయం ఉంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చెప్పకుండా గుళ్ళల్లోకి వచ్చి అక్కడ గుమ్మడికాయ దీపాలు అవి పెడుతూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. ఆలయం వారు అనుమతి తీసుకున్న తర్వాత ఒకవేళ మనకి అక్కడ పెట్టుకుందుకు వెసులుబాటు ఉందంటే కనుక దీపారాధన చేయండి. లేని పక్షంలో దాన్ని దిగదుడుచుకున్న తర్వాత అంటే సవ్యంగా 9 సార్లు, అపసవ్యంగా 9 సార్లు దిగదుడిచిన తర్వాత దాన్ని కట్ చేసేసి అంటే దాన్ని ఒక బలి లాంటిదనమాట. తర్వాత దాన్ని ఎక్కడైనా మీరు డస్ట్‌బిన్‌లో గానీ, రోడ్డు పక్కన గానీ ఎక్కడైనా పడేసేయొచ్చు. ఇంకొకళ్ళకి ఈ ఈ రకంగా మన చుట్టూ ఉన్నటువంటి మన ఆరాకి కనెక్ట్ అయిన నెగెటివ్ ఏదైతే ఉందో అది గ్రహించినటువంటి గుమ్మడికాయ కావచ్చు, నిమ్మకాయలు కావచ్చు, ఏవైనా వనరులు ఇవి నలుగురు తొక్కే ప్రదేశంలో ఎప్పుడూ పాడేయకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే తీసుకెళ్ళి 3 రోడ్ల మధ్యలోనో లేకపోతే కరెక్ట్‌గా ఏదైతే మార్గం ఉందో అక్కడే పాడేస్తే కనుక ఎవరో ఒకళ్ళు తొక్కితే ఆ దరిద్రం వల్ల పట్టుకుంటుంది కదా అనుకుంటారు. చాలా తప్పిదం అది. ఒక అనామకుడు అంటే మనకి తెలియనటువంటి వ్యక్తిని బాధించడం, ఈ రకంగా స్ఫోటకాలు మనకు సృష్టించి బాధించడం కూడా చాలా తప్పు కిందే పరిగణిస్తారు. దాన్ని రోడ్డు పక్కన పడేస్తే అక్కడితో అది సరనమాట. ఈ రకంగా దృష్టి దోషాలు, స్ఫోటకాలు కలిగినటువంటి వారు రేపు రోజున ఇలా ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా సూర్యాస్తమనం తర్వాతే చెయ్యాలి. ఇక పంచవనరు మిశ్రమం చాలామందికి తెలుసు ఈ అంశం. ఈ పంచవనరు మిశ్రమం ఒకవేళ మన దగ్గర ఉంటే కనుక దాన్ని కూడా అంగిర గాయత్రి తోటి సవ్యంగా 9 సార్లు, అపసవ్యంగా 9 సార్లు అలా 3 పట్లు చొప్పున. ఒకసారి మనం గుప్పెడితో పట్టుకున్నామంటే 9 సవ్యం, 9 అపసవ్యం అయిపోయాక ఓ పళ్ళెంలో వేసేయాలి. మళ్ళీ గుప్పెడితో తీసుకుని 9 సవ్యం, 9 అపసవ్యం అయ్యాక వేసేయాలి. మూడోసారి కూడా అలా చేయాలి. అలా చేసిన తర్వాత ఆ ద్రవ్యం ఏదైతే దిష్టి తీసుకున్నటువంటి ద్రవ్యం ఉందో ఊర్లలో ఉండేటువంటి వాళ్ళు పొయ్యిలు అవి ఉంటే పొయ్యిలో పడేసేయచ్చు. ఇంకా సిటీల్లోనూ, టౌన్‌లో ఉన్నటువంటి వాళ్ళకి పొయ్యిలు అవి ఉండవు కాబట్టి ఎక్కడైనా రోడ్డు పక్కన దాన్ని దూరంగా పాడేసేయచ్చు. దీనివల్ల కూడా స్ఫోటకాలు, దృష్టి దోషాలు తొలగుతాయి. ఇంతకు మించి ఆదివారం అమావాస్య రోజున మీరు అపర కోటీశ్వరులైపోవడానికి గానీ, ఒక్క రోజులో మీ శత్రువుని మట్టుపెట్టడానికి గానీ ఉపాయాలైతే ఏమీ లేవు. సామాజిక మాధ్యమం అంటే చూసేవాళ్ళుంటే చెప్పేవాళ్ళుంటారు. ఇక ఈ విభాగంలో ప్రత్యేకంగా ఏదైతే ఒకరు ఆచరించడం వల్ల వాళ్ళ జీవన విధానం మెరుగుపడడంతో పాటుగా ఇతరులకు ఇబ్బంది సృష్టించకుండా ఉంటారో అటువంటివి మాత్రమే ప్రకటించడం జరుగుతుంది. చక్కగా మీలో తామస విధులు ఆచరించేటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో రేపు సూర్యాస్తమనం అయిన తర్వాత ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని దాన్ని వినియోగించుకోగలరు. శుద్ధ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి వారు కూడా సాధన చక్కగా చేసుకోవచ్చు. కాకపోతే తామస విధులకు పెట్టింది పేరుగా ఆదివారం అమావాస్య చెప్పబడింది. సర్వేదనా సుఖినో భవంతు. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.